దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఒక పర్సన్ యాక్టివ్గా వర్క్ చేయకపోయినా, అంటే అది బిజినెస్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, యాక్టివ్గా ఏమీ చేయకపోయినా సఫిషియంట్ మనీ ఉంది ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఫర్ మన మెడికల్ ఎమర్జెన్సీస్ కానివ్వండి, దేనికన్నా సరే సఫిషియంట్ అమౌంట్ ఉంది అని అంటే దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ టు ఎయిమ్ ఫర్. సి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు ఎర్న్ చేస్తారు, బట్ ఎర్న్ చేసినంత మాత్రాన సేవింగ్స్ ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్స్, రెండోది ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి చిన్నప్పటి నుంచి ట్రెడిషనల్ థాట్ ఏంటంటే మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి, దాన్ని ఖర్చు పెట్టద్దు అని అనుకుంటాం మనం. అయితే డబ్బులు సేవ్ చేస్తే నువ్వు ఎంత సేవ్ చేసావో అంతే ఉంటాయి. దాన్ని ప్రాపర్గా రీఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది రీఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు మన మనీ అనేది మల్టిప్లై అవుతుంది అండ్ ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రావడానికి స్కోప్ చాలా తొందరగా ఉంటుంది. అంటే ఈ సేవింగ్స్ అంటే ఏ విధంగా చేసుకోవాలంటారు? ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, ఒక వాచ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, సో ఉన్నదంతా అక్కడ పెట్టేస్తూ ఉంటాం. ఈ సేవింగ్స్ అనేది ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కొంటున్నాము అని అంటే అది మనకు ఎంతవరకు ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఇప్పుడు ఒక వాచ్ తీసుకుంటున్నారు, నేను రెగ్యులర్గా చూస్తుంటానండి, ఎస్పెషలీ ది యంగ్స్టర్స్ లో డ్రెస్ కి సూటబుల్ వాచ్ వేసుకోవాలి ఖచ్చితంగా అనేసి ఒక 4-5 జతలు కొనుక్కొని పెట్టుకుంటారు. వాచ్ మనకు కావాల్సిందే టైం చూసుకోవడానికి, అది కూడా కన్వీనియంట్ గా చూసుకోవడానికి మాత్రమే కావాలి. 4-5 జతలు అనవసరం మనకి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాండర్డ్ కలర్ తీసుకున్నారనుకోండి, విచ్ కెన్ సూట్ వెల్ ఫర్ ఆల్ ది డ్రెస్సెస్ దట్ యు వేర్, సఫిషియంట్. సో అలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకుండా వాచ్లే 4-5 తీసుకొని, షూస్ కూడా ఒక 4-5 pairs, ఈచ్ షూ మళ్ళీ చూసుకుంటే ఈచ్ పేర్ విల్ బి అబౌట్ 5,000-6,000 కి తక్కువ ఉండదు. మోస్ట్లీ మెన్ ఫుట్ వేర్ చూసుకుంటే విమెన్ కూడా ఆల్మోస్ట్ అంతనే ఉంటుంది. సో ఇలా అన్నెసెసరీ ఖర్చులు పెట్టి ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే వి విల్ నాట్ బి ఏబుల్ టు సేవ్ మనీ ఆర్ హ్యావ్ సమ్ మనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ సచ్ వే, ఇది నాకు అవసరమా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అవసరము కొనండి తప్పులేదు, అనవసరంగా చేస్తున్నాను అని అంటే ఫ్యూచర్లో వీ విల్ హ్యావ్ టు సఫర్ అండి దానివల్ల.